వెల్కమ్. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు 25 మంది ఎంపీలు నిన్న పార్లమెంట్లో ఏమి చేశారు? సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? వీళ్ళ వర్షన్లో సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనే విషయం మనం మాట్లాడదాం. నేను అపోజిషన్ వర్షన్లో మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్తాను. వాళ్ళ వర్షన్లో అమరావతికి డబ్బులు కావాలి కాబట్టి, ప్రభుత్వం రన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాలి కాబట్టి వాళ్ళు ఏ బిల్లులు పెడితే ఆ బిల్లు మద్దతు ఇస్తున్నామనే ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఇస్తారు. ఎవరు? ఎన్డీఏకి సంబంధించి. ఎన్డీఏ వర్షన్ అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే మోడీ గారి దగ్గర నుంచి డబ్బులు కావాలి, ఫండ్ రావాలి, అమరావతి కడతానికి డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు ఏ బిల్లులు పెట్టినా మేము కళ్ళు మూసుకొని మద్దతు ఇస్తాము. ప్లస్ మేము వాళ్ళ దాంట్లో ఎలియన్స్ పార్ట్నర్స్మి, గవర్నమెంట్లో భాగం మేము కాబట్టి వాళ్ళు ఏ బిల్లులు పెట్టినా వాళ్ళు మద్దతు ఇస్తామనేది ఎన్డీఏ చెప్తారు. బట్ నేను అపోజిషన్ వర్షన్ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిన్న 3 బిల్లులు పెట్టారు. ఈ 3 బిల్లులు ఆంధ్రప్రదేశ్కి ఎలా ఎఫెక్ట్ చేయబోతున్నాయి, మన ఎంపీలు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది విషయం నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నిన్న 3 బిల్లులు పెట్టారు. ఒకటి, ది మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సెకండ్ అమెండ్మెంట్ బిల్ 2025 అని ఒక బిల్లు పెట్టారు నిన్న. ఇది డైరెక్ట్గా మన ఆంధ్రప్రదేశ్కి ఇంపాక్ట్ చేయకపోయినప్పటికీ, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ స్పెసిఫిక్ బిల్ ఫర్ మణిపూర్. స్పెసిఫిక్గా మణిపూర్కి సంబంధించినటువంటి బిల్ అది. కాబట్టి స్పెసిఫిక్గా మణిపూర్కి సంబంధించిన బిల్లు ఆంధ్రప్రదేశ్కి డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయకపోయినప్పటికీ కూడా ది అప్రోచ్ విచ్ దే హ్యావ్ టేకెన్ మే ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ లేటర్. అంటే ఒక రాష్ట్రాలకి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చినప్పుడు ఆ స్పెషల్ ప్రొవిజన్ని అమెండ్మెంట్ చేసి నార్మల్ జనరల్ జిఎస్టీ అంటే స్టేట్ లెవెల్ జిఎస్టీ ప్రొవిజన్స్ని తీసేసి జనరల్ జిఎస్టీలోకి కలపడానికి చేస్తే, రిమెంబర్ మనం కూడా కేంద్రాన్ని చాలాసార్లు అడిగాము, మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, మాకు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, ఇలాంటి పొజిషన్స్లో స్పెషల్గా ట్రీట్ చేయండి ఆంధ్రప్రదేశ్ని మనం కూడా డిమాండ్ చేసాం. కానీ వాళ్ళు ఇవ్వాల. మణిపూర్ని వాళ్ళు స్పెషల్ జిఎస్టీ ప్రొవిజన్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఎత్తేసి వాళ్ళు స్పెషల్ జిఎస్టీ ప్రొవిజన్ ఎత్తేసి నార్మల్ జిఎస్టీలోకి తీసుకొచ్చేసి, నార్మల్ జిఎస్టీలో వాళ్ళు ఏదో మేము కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తున్నాము, ఏదో నార్మల్ దాంట్లో కలిపేసి చట్టం ఎత్తేసి కొన్ని ఎడిషనల్ ఇస్తామనేది చెప్తున్నారు. ఓకే, ఆ బిల్లులో సరే, అది డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి ఎఫెక్ట్ కాకపోయినప్పటికి కూడా ది అప్రోచ్ ఆఫ్ అండర్మైనింగ్ ది స్టేట్స్ కెపాసిటీ, అంటే స్టేట్స్ స్పెషల్ ఫోకస్ లిఫ్ట్ చేయడానికి చేసేటువంటి బిల్లుగా నేను ఆ మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి భావిస్తున్నా. ఓకే, అది ఇప్పుడు రేపొద్దున మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మణిపూర్కి చేశారు, రేపొద్దున మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఇట్లాంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఏమి లేవు, మొత్తం కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ కిందకి రావాలని చెప్పి మనం వేయచ్చు. దట్స్ ఆల్. అదర్వైజ్ అదర్ దాన్ దిస్ దెర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆఫ్ మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్. బట్ మిగతా 2 డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి ఎఫెక్ట్ అవుతాయి. ఏమేంటి? ది సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025 పాస్ చేశారు నిన్న. ఈ సెంట్రల్ అమెండ్మెంట్ 2025 బిల్ ఏదైతే ఉందో, ఇది సిగరెట్లు, బీడీలకి సంబంధించిన బిల్. ఇది సిగరెట్లు, బీడీలు ఎక్కువగా ఇప్పుడు జిఎస్టీ కంపెన్సేషన్ అనేది డైరెక్ట్గా తీసుకెళ్ళి 2026 మార్చిన ఈ జిఎస్టీ కంపెన్సేషన్ అది ఎక్స్పైర్ అయ్యిద్ది అనమాట. అది వీళ్ళు ఏం చేస్తున్నారు, సైన్ గూడ్స్ అని చెప్పి ఒక కొత్తది తీసుకొచ్చారు. రిమెంబర్, జిఎస్టీ కనుక పడితే దాంట్లో ఆంధ్రప్రదేశ్కి షేర్ వచ్చింది. కానీ సైన్ గూడ్స్ నుంచి వాళ్ళు స్పెషల్ ట్యాక్స్ వేస్తారు. స్పెషల్ ట్యాక్స్ అంటే కస్టమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, అట్లా కొత్త పేర్లు పెట్టి సైన్ గూడ్స్కి స్పెషల్ ట్యాక్స్ వేస్తారు. దాని నుంచి మనకు షేర్ రాదు, జిఎస్టీ నుంచే మనకు షేర్ వచ్చేది. ఇప్పుడు ఈ ఇంపాక్ట్లో ఆంధ్రప్రదేశ్కి ఎలా ఇంపాక్ట్ కొట్టబోతుంది సెంట్రల్ ఎక్సైజ్ బిల్ 2025 అని నేను ఎలా ఇంపాక్ట్ కాబోతుందంటే, ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ది కాదు, సెకండ్ లార్జెస్ట్ టొబాకో ఫార్మర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. రిమెంబర్ దిస్, ఆంధ్రప్రదేశ్ సెకండ్ లార్జెస్ట్ టొబాకో ఫార్మర్స్ స్టేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా మా ప్రకాశం జిల్లా, ముఖ్యంగా సంతనూతలపాడు లాంటి నియోజకవర్గాల్లో టొబాకో మీద ఆధారపడేటువంటి రైతులు ఆంధ్రప్రదేశ్లో కోకొల్లలు ఉన్నారు. అదే చెప్తున్నాను కదా, దేశం మొత్తం మీద టొబాకో పండించేటువంటి రాష్ట్రాల్లో 2వది మన ఆంధ్రప్రదేశ్ ఉంది.
ఇప్పుడు ఈ బిల్ ఏదైతే పెట్టారో సిగరెట్ల బీడీలకి సంబంధించి, దట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ది ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది టొబాకో ఫార్మర్స్. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలు ఆ బిల్లుకి ఎలా సపోర్ట్ చేశారు? కనీసం ప్రశ్నించారా? ఏమంటే మా ఆంధ్రప్రదేశ్లో సెకండ్ లార్జెస్ట్ టొబాకో ఫార్మర్ రైతులు ఉన్నారు, మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు ఇలాంటి బిల్లు ఎలా పెడతారు అని అన్నారా? రైతుల తరపున, టొబాకో ఫార్మర్స్ రైతుల తరపున అనలా. రైతులు వాళ్ళు ఎవరు అనలా, పార్లమెంట్లో ఎంపీలు మొత్తం ఎవరు అనలా. వాళ్ళు కళ్ళు మూసుకొని ఓటేశారు మొత్తానికి. ఎందుకంటే మేము ఎలయన్స్లో ఉన్నాము, మాకు అమరావతి కడతానికి డబ్బులు కావాలి కాబట్టి మేము వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళలేమని ఈ ఎన్డీఏ వాళ్ళు మొత్తం మేము ఓటేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు దీనికి పైన ఈ 3 బిల్లులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అపోజ్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఓకే, సరే, అట్లీస్ట్ బీయింగ్ సైలెంట్. ఇవి చిన్న బిల్లులు చూడాలంటే వైఎస్ఆర్సీపీ కొద్దిగా వాళ్ళ యొక్క స్టాండ్స్ మార్చుకున్నట్టే అనిపించింది నాకు నిన్న వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లో అవి చూసిన తర్వాత. దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ప్రో టు గవర్నమెంట్, కొద్దిగా అపోజిషన్ వర్షన్ తీసుకున్నారని నాకు ఐ సెన్స్డ్ బేస్డ్ ఆన్ దర్ ప్రెస్ మీట్స్. పిల్లి సుభాష్ చంద్ర గారు మాట్లాడారు, ఆయన మాట్లాడిన తర్వాత కొంచెం అపోజిషన్ వర్షన్ తీసుకున్నాడు ఆయన, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నిక్ ఆఫ్ ది మూమెంట్లో బీజేపీని కాపాడుతున్నారు. అంటే లాస్ట్ ఇంక లేదు, ఇక బీజేపీ గవర్నమెంట్ పడిపోయిద్దేమో అన్నప్పుడు బీజేపీని కాపాడుతున్నారు. మేజర్ బిల్స్కి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లాంటి చిన్న చిన్న వాటిలో న్యూట్రల్ స్టాండ్స్ తీసుకొని. ఓకే, మరి ఇది మ్యానిపులేటివ్ స్టాండా? ఈజ్ ఇట్ ఎ మ్యానిపులేటివ్ స్టాండ్ ఆర్ ఎ షిఫ్ట్ ఇన్ దేర్ అప్రోచ్ అనేది ఈ పార్లమెంట్ అయిపోయేలోపు తెలిసింది వైఎస్ఆర్సీపీ యొక్క స్టాండ్ ఏంది అనేది. పార్లమెంట్ అయిపోయేలోపు ఈజ్ ఇట్ ఎ మ్యానిపులేటివ్ స్టాండ్ ఆర్ ఏ కంప్లీట్ షిఫ్ట్ టువర్డ్స్ ప్లేయింగ్ దేర్ రోల్ ఆఫ్ అపోజిషన్ అనేది లెట్ us see. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎస్టర్డే జరిగిన 3 బిల్లులకు వాళ్ళు మద్దతు ఇవ్వలేదు, అలా సపోర్ట్ చేయలేదు, అలాగని అపోజ్ చేసినట్టు కూడా లేదు. అంటే వాళ్ళు దే అవాయిడెడ్, ఈ 3 బిల్లుల్ని అవాయిడ్ చేశారు. అంతవరకు నాకున్న సమాచారం. లోపల ఏం జరిగింది తెలీదు, న్యూస్ పేపర్లో కూడా ఎక్కడ రాయలా. బట్ ఐఎమ్ జస్ట్ గెస్సింగ్ దట్ హూ ఆల్ సపోర్టెడ్ ద బిల్స్ అని చూస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పేరు లేదు దాంట్లో, అంటే వాళ్ళు సపోర్ట్ చేయలేదని అర్థం. సపోర్ట్ చేయలేదంటే ఇంకా అపోజ్ చేశారని అర్థం. అందుకే దట్స్ వాట్ ఐఎమ్ సీయింగ్ దట్ వైఎస్ఆర్సీపీ అపోజ్డ్ దీస్ 3 బిల్స్ ఇన్ ద పార్లమెంట్ ఎస్టర్డే. బట్ whereas టీడీపీ, జనసేన, బీజేపీ సపోర్టెడ్, వైసీపీ అపోజ్డ్ ఎస్టర్డే బేస్డ్ ఆన్ మై ఇమాజినేషన్. అది. సో ఇప్పుడు ఈ సెంట్రల్ ఎక్సైజ్ బిల్ 2025కి సంబంధించి వీళ్ళు బిల్లు పెట్టినప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో మనకి సెకండ్ లార్జ్ 1,00,000 హెక్టార్లు కల్టివేషన్ జరుగుతుంది పొగాకు సంబంధించి. ఇప్పుడు వీళ్ళు ఈ బిల్లులో ఏం పెట్టారంటే ఎక్సైజ్ డ్యూటీస్ని ఇన్ఫ్లేట్ చేశారు, రిటైల్ ప్రైసెస్ని ఇవన్నీ కూడా ఇన్ఫ్లేట్ చేశారు. ఎందుకంటే డిమాండ్ తగ్గించాలి. డిమాండ్ ఎందుకు తగ్గించి, ఇప్పుడు అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి వాళ్ళు మీరు మన భారతదేశంలో ఎక్కువగా పొగాకు, టొబాకో వల్ల చచ్చిపోతున్నారు ఎక్కువగా అని ఒక రిపోర్ట్ ఇచ్చింది అది. సో మీరు దాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దేశాలకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో మన భారతదేశానికి కూడా ఇచ్చారనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎక్కువగా దాంట్లో చాలా పెట్టారు. దాంట్లో కన్జంప్షన్ తగ్గించడానికి ఎక్కువగా ట్యాక్స్ వేయటం, ట్యాక్స్ పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు ట్యాక్స్ పెంచుకుంటూ పోతే ఇప్పుడు ఫార్మర్స్ మీద పడుద్ది అది. బికాజ్ ప్రొడ్యూసర్స్ ఆర్ మోర్, టొబాకో ప్రొడ్యూసర్స్ ఆర్ మోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్, దిస్ బిల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ది టొబాకో ఫార్మర్స్. ఓకే, మరి అలాగని మన కన్జంప్షన్ని ఎంకరేజ్ చేయాలా అని అంటే ఎంకరేజ్ చేయకూడదు. టొబాకో స్మోకింగ్ ఇంజ్యూరీస్ టు హెల్త్ మనం చేయకూడదు. బట్ స్మోకింగ్ కాకుండా ఇంక దేనికన్నా వాడతారా మరి దీన్ని? మరి టొబాకో ఫార్మర్స్ని మరి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మరి ఎందుకు ఈ పత్తి ఏమంటారు పొగాకు అనేది పండిస్తున్నారు అనేది లైసెన్స్ ఉంది. సో దట్ వీ కెనాట్ జస్టిఫై, బట్ దెర్ ఆర్ ఫార్మర్స్ ఇట్ విల్ ఇంపాక్ట్. సో ఆంధ్రప్రదేశ్ చాలా కేర్ఫుల్గా, అంటే నేను జస్టిఫై చేయలేకపోతున్నాను ఎందుకంటే బికాజ్ ఐఎమ్ అగెన్స్ట్ స్మోకింగ్. అసలు నిజం అడిగితే ఈ పొగాకు పండిస్తారు కదా, ఈ పొగాకు పండించడానికి కూడా వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళు పండిస్తే తాగుతారు ఆటోమేటికల్లీ, దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ది పొగాకు. ఓకే, ఇప్పుడు అందరు బీడీలు, సిగరెట్లు అందరు తాగుతున్నారు, వీళ్ళు పండిస్తున్నారు, వాళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు
పర్సనల్లీ ఐ డోంట్ సపోర్ట్, బట్ మరి ఫార్మర్స్ దాని మీదే డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ పొలాలు అవన్నీ కూడా, పొగాకు అవన్నీ కూడా, దోస్ పీపుల్ హూ సీ దట్ స్మోకింగ్ ఈజ్ నాట్ క్రైమ్ అని అనుకునే వాళ్ళకి, ఈ పొగాకు పండించే వాళ్ళకి అది పెద్ద క్రైమ్గా అనిపించదు. నేను ఆ జనరల్ సొసైటీలో చెప్తున్నాను, ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఫార్మర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టొబాకో ఫార్మర్స్. సో ఈ బిల్లుని కనీసం మీరు కొన్ని ఆ ట్యాక్స్ తగ్గించి ప్రో ఫార్మర్స్ తీసుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఎంపీలు ఇక్కడ ఫెయిల్ అయ్యారని నాకు అనిపించింది ఈ బిల్లును అడ్డుకోవటంలో. హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ బిల్, మూడోది హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ సెస్ బిల్ 2025, మూడో బిల్లు పెట్టారు. ఇదేంటిది? ఇది హెల్త్ సెక్యూరిటీ, యాంటీ టొబాకో క్యాంపెయిన్స్ అక్కడేమో తగ్గిస్తూ ఉన్నారు సెకండ్ బిల్లులో. ఇది మూడో బిల్లు, యాంటీ టొబాకో క్యాంపెయిన్స్. ప్లస్ ఇక్కడ ఎక్కువగా సెస్ చేస్తారు దేని మీద, పాన్ మసాలా, గుట్కా, టొబాకో ఇన్పుట్స్ ఉంటాయి కదా, ఇవి స్మోకింగ్ కాదు, సిగరెట్ బీడీలు కాదు. రెండోది సిగరెట్ బీడీలకు సంబంధించింది. ఇది మూడోది పాన్ మసాలా, గుట్కా, టొబాకో సంబంధించినటువంటి నోట్లో వేసుకొని నములుతూ ఉంటారే, అవి ఇన్పుట్స్కి సంబంధించినటువంటి బిల్లు ఈ మూడోది. దీన్ని ఆ సెకండ్ బిల్లు లాగానే ఇది కూడా పెట్టారు. 40% వరకు సైన్ గూడ్స్ అని చెప్పేసి ఒక ట్యాక్స్ వేశారు కదా గతంలో, జిఎస్టీ పెట్టినప్పుడు సైన్ గూడ్స్ అని పెట్టారు. ఆ సైన్ గూడ్స్ సంబంధించినటువంటి ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన బిల్ ఇది. సో ఇప్పుడు ఇది ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్లో పడిద్ది అంటే ఆంధ్రప్రదేశ్లో పడిద్ది. ఈ పాన్ మసాలా డబ్బా వాళ్ళు, పాన్ మసాలా డబ్బాలు ఉన్నాయి కదా, ఆ పాన్ మసాలా వాళ్ళు, గుట్కాలు అమ్మే వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాటి మీద ఇంపాక్ట్ పడిద్ది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పర్టికులర్ బిల్ ఏదైతే ఉందో. ఓకే, అదే అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, బిల్లులు మంచివే, బిల్స్ ఆర్ గుడ్. ఎందుకంటే అల్టిమేట్లీ దేర్ ఎయిమ్ ఇస్ టు రెడ్యూస్, ఎక్కువగా ట్యాక్స్ వేసి డబ్బులు సంపాదించి దాంతో హెల్త్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేయాలి అని సీతారామన్ గారు చెప్పింది. మేము ఎక్కువగా ట్యాక్స్, సైన్ గూడ్స్ మీరు ట్యాక్స్ వేస్తున్నాం టొబాకో కోటికి సంబంధించి, ఎక్కువ 20,000 నుంచి 30,000 కోట్ల ఆదాయం వచ్చింది. వాటితోటి మేము ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అనేది మేము అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా ఉన్నాం. అర్థమైందా? పొగాకు పండిస్తాము, ఫస్ట్ పొగాకు రైతులకి సహాయం చేస్తాము, పొగాకు రైతులు పండించడానికి సహాయం చేస్తాము, తర్వాత తాగే వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ వేస్తాము, డబ్బులు సంపాదిస్తాము, మళ్ళీ ఆరోగ్యం చెడగొట్టుకోకూడదని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తామని. ఈ తిప్పలు ఏంటో నాకైతే అర్థం కాదు. ఓకే, సో ఈ తిప్పలన్నీ పడుతున్నారు వాళ్ళు, దానికి సంబంధించిన బిల్లు. సో ఇప్పుడు తెలుగుదేశం దీంట్లో బిల్లులు సపోర్ట్ చేసిన వల్ల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వీళ్ళు ముగ్గురు కళ్ళు మూసుకొని 3 బిల్లులు సపోర్ట్ చేశారు. ఎందుకు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే, టీడీపీ వాళ్ళు ఏమంటారంటే, అదేది ఇప్పుడు మేము కనుక వాళ్ళు బిల్లులు అపోజ్ చేస్తే మాకు అమరావతి కడతానికి 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి, ఇస్తామన్నారు, బ్యాంక్ లోన్ ఇప్పిస్తామన్నారు, అవి ఎవరు. ప్లస్ మోరోవర్ మేము వాళ్ళతో అలయన్స్లో ఉన్నాము, ఈ టైంలో మేము, సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్ అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. వాళ్ళు ఏంటంటే టొబాకో ఫార్మర్స్ కోసం ఇప్పుడు మేము సెంట్రల్ గవర్నమెంట్ తోటి మేము గొడవ పెట్టుకోవాలి అనేటువంటి మైండ్ సెట్ ఉండదు. ఇప్పుడు ఎవరు నష్టపోయేది? టొబాకో ఫార్మర్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ బిల్లుల వల్ల. ఎందుకంటే ట్యాక్స్ పెంచేశారు. సో మరి అది తెలుగుదేశం యొక్క స్టాండ్, జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళ యొక్క స్టాండ్ అది. ఓకే, బట్ వేరేజ్ వైఎస్ఆర్సీపీ, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా వైఎస్ఆర్సీపీ అపోజ్ చేసినట్టుగా అనిపించింది నాకు. ఐ థింక్ దే అపోజ్డ్ 3 bills ఇన్ ద పార్లమెంట్. ఎందుకంటే వాళ్ళు ఫేవరబుల్గా మాట్లాడలేదు, 3 బిల్లులకి ఫేవరబుల్గా మాట్లాడలేదు. ఎక్కడ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి, ఈ 3 బిల్లులు కరెక్టే, మేము సపోర్ట్ చేస్తున్నామని ఎక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. కాబట్టి అపోజ్ చేశారని నేను అనుకున్నా. బట్ టీడీపీ వాళ్ళు డైరెక్ట్గా ఓటేశారు కాబట్టి సపోర్ట్గా, సో దే సపోర్టెడ్ ద బిల్. సో దీస్ ఆర్ ద 3 bills. నేను అందుకే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో టొబాకో ఫార్మర్స్ మంది రాష్ట్రం సెకండ్ లార్జెస్ట్ టొబాకో ప్రొడ్యూసర్ ఫార్మర్స్ అని ఆంధ్రప్రదేశ్. ఈ కాంటెక్స్లో మీరందరూ ఫెయిల్ అయ్యారు ఈ బిల్లును అడ్డుకోవటం అని ఫార్మర్స్ యొక్క దృష్టిలో చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు మొత్తానికి. ప్లీజ్ రీథింక్ వెల్ యువర్ ఓటింగ్ ఇన్ ద పార్లమెంట్. థ్యాంక్ యూ, నమస్కారం.